అందరికీ నమస్కారం అండి. అది చూస్తున్నారు కదా ఇల్లు. జస్ట్ అది 40 అడుగుల పొడవు ఇల్లు అండి అది. ఆ వెనక 60 అడుగుల పొడవు ఉంటాయండి. మొత్తం 100 అడుగులండి అవి. ఇవి 2 భాగాలు చేశారు వాళ్ళు. చేయడము ఒకటి 60 అడుగులు, ఇంకోటి 40 అడుగులండి. ఆ 40 అడుగుల ఇల్లు కట్టడం వల్ల మాకు సమస్య వచ్చిందండి. 40 అడుగులు ఇంటూ 8 అడుగుల పొడవు కట్టేసాడండి అతను. అందువల్ల సమస్య. ఇప్పుడు మీరు చూస్తున్నది పడమర వైపు చూస్తున్నారండి. ఆ పడమర వైపు చూడండి, బోర్ ఎక్కడుంది. గోడకి 5 అడుగుల దూరంలో ఉందండి. చూడండి, పడమర వైపు నడతో అనేసి వాళ్ళు పెట్టుకున్నారండి. అప్పుడు ఎప్పుడో ఆమదల వలస నుంచి వాళ్ళు వచ్చారు ఎక్కడి నుంచో. వాళ్ళు మా పక్కన ప్లేస్ కొనుక్కున్నారు ఒక 30 సంవత్సరాల క్రితం ఇలాగా. చూడండి అక్కడ ఆ బోర్ అనేది, చూడండి అక్కడ 2 అడుగుల గ్యాప్ అనేది ఉంది. చూడండి అక్కడ బాత్రూము తర్వాత గ్యాప్. ఆ తర్వాత చూడండి అక్కడ బోర్ అనేది ఎక్కడ ఉంది. అదే అండి 2 అడుగుల గ్యాప్ అనేది. కరెక్ట్గా పడమర వైపు 2 అడుగుల స్థలం అయితే ఉండిపోయింది వాళ్ళది. ఇదే చూడండి, బోర్ ఎక్కడ ఉంది. 5 అడుగుల దూరంలో బోర్ ఉందండి గోడకి. ఎక్కడైనా ఉంటుంది అలాగా. చూడండి అక్కడ పాతిల్లు అదండి వాళ్ళది. చూడండి అక్కడ రేకులు ఉంది కదా, ఆ రేకులు పాతిల్లు అదండి. అదండి ఆ రేకులు పాతిల్లు అదండి. అక్కడికి నడతో అనేసి పెట్టుకున్నారండి వాళ్ళు పడమర వైపు. పెట్టుకున్న తర్వాత అది వాస్తు ప్రకారం అది కాదు అని చెప్పేసి తూర్పు వైపు వచ్చేసారండి. మా వైపు వచ్చేసారు. మీ తర్వాత చూపిస్తాను తూర్పు వైపు తావ అనేది. చూడండి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇల్లు అప్పుడు ఎప్పుడో 1950లో ఉన్న ఇల్లులో ప్రకారం తీశారండి కొలతలు అవి. ఆ ఇల్లు ఇప్పుడు చూశారు మీరు. అక్కడ నుంచి చెట్టు బాగానే వచ్చింది. వాళ్ళు కేవలం నడతావు అనేసి ఈ పడమర వైపు నడకూడదు, తూర్పు వైపు నడాలి అని చెప్పేసి మా వైపు వచ్చేసారండి. చూడండి, ఇది వాళ్ళ పాతిల్లు. ఇదండి ఇది పాతిల్లు. అక్కడ నుంచి ఇలా నడిచేవాళ్ళు అనమాట. అప్పుడు నడతావు అనేసి పెట్టుకున్నారు పడమర వైపు. కానీ ఇప్పుడు వాస్తు ప్రకారం ఇదిగోండి తూర్పు వైపు. ఇదిగోండి చూడండి, తూర్పు వైపు ఇదిగోండి ప్లేట్ ఉంది కదా, ప్లేటు ఆ 2 పైపులో అది వాళ్ళు నడతావు అనేసి పడమర వైపు తూర్పు వైపు వచ్చేసారండి. చూడండి ఇలా వెళ్తారనమాట ఆ ఇంటికి. అదిగోండి ఆ రేకులు ఉంది కదా, అక్కడికి వెళ్తారు వాళ్ళు. 2 పైపులు వాళ్ళకి. బాత్రూమ్కి ఒకటట, లెట్రూమ్కి ఒకటట, స్నానాలకు ఒకటి, వర్షాలకి ఇలాగ నీరు వెళ్ళడానికి ఏర్పాట్లు అండి వాళ్ళవి. చూడండి, ఇది మా ఇల్లు అండి. ఇదిగోండి అడ్డగా పాతిసారు ఇల్లుకి. మాది వాస్తవంగా 7 అడుగుల వెడల్పు మాత్రమే. 7 అడుగుల్లో 3 అడుగులు అనేది, 4 అడుగులు అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండి కేవలం 3 అడుగులు మాత్రమే మాకు మిగిలింది. అది కూడా చివరికి వెళ్తే అది కూడా శంఖం ఆకారం వచ్చేసి ఈ ట్రయాంగిల్ ఆకారం వచ్చేసి అది కూడా ఉండదండి. మాకు తోవ మొత్తం బంద్ అయిపోతుంది. చూడండి ఇదండి ఈ స్తంభాలు పాతిసారండి. 4 అడుగులు వచ్చేసి ముందుకి తూర్పు వైపు వచ్చేసారండి మాకు. చూడండి అదిగోండి ఆ జంతువుల నుంచి వాళ్ళు నడుస్తారండి. ఇదిగోండి మా పక్కింటి వాళ్ళు బోరు ఏమీ చేయలేక ఇబ్బంది లేక 50 అడుగులు రోడ్డు పొడవు ఉంటే మొత్తం 100 అడుగులు అయితే మధ్యలో 50 అడుగులు అనేది బోరు తవ్వేశారండి. చూడండి ఇక్కడ 4 అడుగులు అనేది ఆక్రమించి తూర్పు వైపు వచ్చేసారు. కేవలం వాళ్ళు 4 అడుగులు అనేది ఆక్రమించడం వల్ల, అంటే పడమర వైపు 2 అడుగులు, తూర్పు వైపు 2 అడుగులు, మొత్తం 4 అడుగులు అనేది ఆక్రమించడం వల్ల మాకు 4 అడుగులు అనేది మా ఉన్న కేవలం 7 అడుగులు వెడల్పు మాత్రమే. 7 అడుగుల్లో 4 అడుగులు అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. కేవలం 3 అడుగులు మాత్రం మాకు మిగిలిందండి. చూడండి అది పంచాయతీ బిల్డింగ్ అండి. పక్కనే సతివాడ పంచాయతీ, సతివాడ గ్రామం, బామిన మండలం, శ్రీకాకుళం పాత జిల్లా అండి. ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా. అది పంచాయతీ బిల్డింగ్ అంటే అది. కేవలం ఇలాగా మేము అడ్డగా నడిచే పరిస్థితి అండి మాకు. చూడండి ఇది ఇలాగ అడ్డగా నడుస్తామన్నమాట. తిన్నగా మాకు తోవలు లేకుండా చేసేసారు. చూడండి ఇప్పుడు వామనావతార గొడుగు చూస్తున్నారండి మీరు. సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే చూపించాలి దేవుళ్ళు. అది వామనావతార విష్ణుమూర్తి గొడుగు. అప్పుడు 2021 దసరా నవరాత్రుల్లో నాకు దసరా నవరాత్రులకు నేను చదివిన పెద్దిమల హై స్కూల్ కల్లోకి వచ్చిందండి. పెద్దిమల హై స్కూల్, బామిన మండలం, అప్పుడు శ్రీకాకుళం జిల్లా. 2021లో పెద్దిమల హై స్కూల్ కల్లోకి వచ్చిందండి. దసరా నవరాత్రులు నేను మా అమ్మ తల్లి గుడికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టానండి. అప్పుడు కళ గుర్తొచ్చింది. అప్పుడు నా దగ్గర సైకిల్ లేదు, బండి లేదు, ఏమీ లేదండి. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను. 2 కిలోమీటర్ల దూరం ఉంటుందండి సతివాడ టు పెద్దిమలి. వెళ్తే అక్కడ నేను నాడు నేడు పనులు అవుతున్నాయండి. గేట్లు లేవు, ఏమీ లేదు. ఇసుక చిప్స్, గజాలు అవి కూడా ఉన్నాయి. అక్కడ నేను ఏ వరండాకైనా సరే స్కూల్కి వెళ్తే 3 మెట్లు ఉంటాయి కదండి. నేను 3 మెట్లు ఎక్కాను. అప్పటికి చూసాను ఏం లేదు. అప్పుడు తుడుచుకుని కూడా కూర్చోనండి. అప్పుడు బాగా దుమ్ములు ఉన్నాయి. స్కూల్ సెలవులు కదా, దసరా నవరాత్రులు, దసరా సెలవులు. తుడుచుకుని కూడా కూర్చున్నప్పటికి ఏం లేదు. జస్ట్ ఆ పిల్లర్ దగ్గర కూర్చున్నాను. అప్పుడు మాకు బెల్ల కొట్టేవాళ్ళు అక్కడ. ఆ పిల్లర్ దగ్గర అప్పుడు మాది ఆఫీస్ రూమ్ అండి అది.
ఆఫీస్ రూమ్ అయితే ఇది పాత ఆ ఇల్లు దేవుడి మూల పూజ చేస్తానండి. ఇక్కడ ఇది పాత పాత ఆఫీస్ రూమ్ అండి. అప్పుడు మా హై స్కూల్ పెద్దమూల హై స్కూల్ అక్కడ కూర్చున్నాను. 2 నిమిషాలు పోయిన తర్వాత గొడుగు దొరికిందండి. చూడండి, అది 16 రంగుల గొడుగు అండి. అది చూడండి, అక్కడ సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం అక్కడ చూపించారు. ఇక్కడ మాకు 4 అడుగులు అనేది సమస్య అండి. అది ఇక్కడ 3 అడుగులు అనేది వామనావతారంలో వామనుడు బ్రాహ్మణ అవతారంలో వచ్చేసి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చేసి బలిచక్రవర్తి 3 అడుగులు తరమడుగుతాడు. ఇక్కడ మాకు ప్లేస్ అనేది 4 అడుగులు అనేది వాళ్ళు ఆక్యుపై చేశారు. యాక్చువల్గా అది మాదే. చూడండి, మీరే చూస్తున్నారు కదా, స్తంభాలు, ఆ ఇల్లు అక్కడ 4 అడుగులు వాళ్ళ ఆక్రమణ ఉంది. ఆ 4 ఎక్కడ సమస్య ఉందో పరిష్కారం అక్కడ దేవతలు చూపించారండి. దానివల్ల మెంటల్కి హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే వీళ్ళు స్వార్థానికి పోలీస్ కేసులు పెట్టడము, పెద్ద మనుషులు మా సర్పంచ్ ఇటు టీడీపీ, అటు వైసీపీ, ఎంపీటీసీ సర్పంచులు కూడా వచ్చేసి మాకు అటువైపు ఇటువైపు ఉండడం వల్ల మాకు పోలీస్ కేసులు ఇవన్నీ అయ్యాయి. మాకు పోలీస్ కేసులు 2021లో మా మీద పోలీస్ కేసులు పెట్టారండి. నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏంటి ఆ విధంగా టెన్షన్ పడడం, రాత్రులు నిద్ర పట్టకపోవడము ఇలా జరగడం వల్ల మొత్తానికి గొడవలు ఎప్పుడు చూసినా సరే గొడవలు ఇవ్వండి. ఇలా నా ఉద్యోగం 2017లో అవి స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాయి. 2008లో స్టార్ట్ అయ్యాయండి. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉండేవి. చూడండి, వామనావతారం గుడి అది. అయితే ఈ విధంగా మొత్తం సచివాలయం జాబ్స్ కూడా పోయాయండి. ఒక 53 మార్కులు వచ్చాయండి. ఇంకొక మార్కులు వచ్చింటే బాగుండు. అప్పుడు కూడా గొడవలు అవుతుండేవి. ఇలా మొత్తం జీవితాంతం కూడా దగ్గర 17 సంవత్సరాలు అవుతుందండి. ఇది 2025, 2028లో గొడవలు స్టార్ట్ అయింది.